ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. లోక్సభ ఎన్నికల నామినేషన్ పర్వంకు సంబంధించినటువంటి సమయం ముగిసింది. ఈ నెల 18న మొదలై ఇప్పుడు 25వ తేదీ వరకు కొనసాగింది. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. కరీంనగర్ లోక్సభ పరిధి నుంచి దాదాపు 50 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ నెల 26న స్క్రూటినీ ఉంటుంది. మరో 27-28 రోజుల్లో విత్డ్రాయల్స్ ఉంటాయి. ఆ తర్వాత గుర్తుల కేటాయింపు ఉంటుంది. ఎన్నికల సంఘం ప్రత్యేక అబ్జర్వేషన్లందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, అబ్జర్వేషన్స్ ఉన్నారు. ఎలక్టోరల్ సంబంధించినటువంటి విధి విధానాలని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కట్ చేస్తే కరీంనగర్ లోక్సభ పరిధిలో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రధానంగా ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరొకసారి బండి సంజయ్ కుమార్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. 2 సెట్లు దాఖలు చేశారు. ఈరోజు భారీ ర్యాలీతో దాఖలు చేయడం జరిగింది. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి చాలా మంది పోటీ పడ్డప్పటికీ వెల్చాల రాజేందర్ రావుకి బీఫామ్ దక్కింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికార సభ్యునిగా ఆయన పోటీలో ఉండబోతున్నారు. వెల్చాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అలాగే భారత్ రాష్ట్ర సమితి నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ తన నామినేషన్ పత్రాలను ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది. కరీంనగర్ లోక్సభ పరిధిలో ప్రధానంగా బండి సంజయ్ కుమార్, వెల్చాల రాజేందర్ రావు, అలాగే మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ పడుతున్నారు. మిగతా వాళ్ళందరూ బరిలో ఉండేదెవరు, విత్డ్రా అయ్యేదెవరు మనకు మరికొ 2 రోజుల్లో తేలనుంది. అలాగే పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి సైతం 40కి పైగా తమ యొక్క నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన పార్టీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు, బరిలో ఉన్నారు. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ ఆయనే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. ఈ 3 పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ యొక్క సత్తా చాటడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 13లో జగిత్యాల, కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్సభ పరిధిలో వస్తాయి. ఇక నిజామాబాద్ లోక్సభ పరిధి నుంచి ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడం జరిగింది. సిట్టింగ్ ఎంపీగా తనకున్నటువంటి పరిచయాలని పాజిటివ్ గా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ ఆయన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ నుంచి సీనియర్ బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. అలాగే ఇతర స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం మీద లోక్సభ ఎన్నికల సమరంలో నిలిచేదెవరు, ఉపసంహరించుకునేదెవరు మరో 2 రోజుల్లో తేలనుంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఈ పోరు కొనసాగుతుంది అని చెప్పేసి ప్రజలు ప్లస్ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.